కంచె చేను మేసిందన్న చందంగా ఓ పోలీస్ చైన్ స్నాచర్లతో జతకట్టాడు. ఓవైపు దొంగల వేటలో పోలీసులుంటే మరోవైపు చోరగాళ్లతో చోర కళను ప్రదర్శించడం మొదలుపెట్టాడు. చివరకు పాపం పండి పోలీసులకు చిక్కడంతో 3 చోరీలు 6 గొలుసుల కథ వెలుగు చూసింది. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు మోహన్ బాబు. వృత్తి పోలీస్ ఉద్యోగం, ప్రవృత్తి నేరస్తులకు సహకరించడం. నారాయణగూడ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఇతగాడు చైన్ స్నాచర్స్తో చేతులు కలిపాడు. పాత నేరస్తులైన మహమ్మద్ అమీద్, మహమ్మద్ ఫారూక్లను బెయిల్పై విడుదల చేసి స్టేషన్లో రికవరీ చేసిన బైక్ను సైతం స్నాచర్స్కు ఇచ్చి దొంగతనాలకు ఉసిగొల్పాడు. అదే తడవుగా వరుస స్నాచింగ్లకు పాల్పడుతున్న ఈ గ్యాంగ్ను మల్కాజ్గిరి పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వీరి వద్ద నుండి పెద్ద ఎత్తున బంగారం రికవరీ చేసిన పోలీసులు ఆ బైక్ను సైతం స్వాధీనం చేసుకున్నారు. మొదటి కేసు మల్కాజ్గిరి లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళు ఛేదించిన కేసు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కేసు, ఎందుకంటే దీంట్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇన్వాల్వ్ ఉన్నాడు. దీంట్లో A1 మొహమ్మద్ అహ్మద్ అని అతను సహాయం చేసే A2 మొహమ్మద్ ఫారూక్, వీళ్ళిద్దరూ ప్రీవియస్ అఫెండర్స్, చైన్ స్నాచింగ్స్ చేసేవాళ్ళు. మొహమ్మద్ అహ్మద్ అతను బోరబండ ప్రాంతంలో ఉంటాడు. ఫారూక్ బోధన్, నిజామాబాద్ జిల్లా వాసి. అయితే నారాయణగూడ పోలీస్ స్టేషన్లో క్రైమ్ పార్టీ వాళ్ళు వీరిని అరెస్ట్ చేసిన సందర్భంలో మోహన్ బాబు అనే కానిస్టేబుల్, క్రైమ్ కానిస్టేబుల్ వీరితో పరిచయం అయింది. వీరిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ ఫారూక్తో సన్నిహితమైన సంబంధం ఏర్పరచుకొని అతన్ని వెళ్ళి చంచల్గూడ జైల్లో కలిసి అతని ములాఖత్ టైంలో కలిసి అతని బెయిల్ కోసం అరేంజ్ చేశాడు మోహన్ అనే కానిస్టేబుల్. బెయిల్ పైన బయటికి వచ్చిన తర్వాత ఫారూక్ పైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది. నీ బెయిల్ కోసం ఖర్చు అయింది, మరి దీని గురించి నాకు మీరు డబ్బులు ఇవ్వాలి అంటే నాతో సాధ్యం కాదు, నా క్లోజ్ అసోసియేట్ అహ్మద్ కూడా ఉన్నాడు, అతన్ని కూడా విడిపిస్తే మేమిద్దరం కలిసి నేరాలు చేసి నీకు సొమ్ము అప్పచెప్తామని చెప్పడం జరిగింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వరుస స్నాచింగ్లకు పాల్పడుతున్న మరో మోస్ట్ వాంటెడ్ ఇరానీ గ్యాంగ్ను సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 22 చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. మెదక్ జిల్లా పరిధిలోని పటాన్ చెరువు, ఆర్సీపురం, చందానగర్, కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో స్నాచింగ్లకు పాల్పడుతున్న మరో వ్యక్తిని కుకట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 3 గ్యాంగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 46 స్నాచింగ్ కేసుల్లో 113 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ టీమ్స్ తిరిగే సందర్భంలో ఈరోజు 3 ముఠాలు, చైన్ స్నాచింగ్ సంబంధించిన ముఠాలు ఏవైతే ఉన్నాయో వారిని పట్టుకోవడం జరిగింది. మొత్తం ఈ 3 ముఠాల్లో 5 ఒఫెండర్స్, 46 చైన్ స్నాచింగ్ కేసెస్ ఈరోజు డిటెక్ట్ చేసి 1 కేజీ 1.14 కేజీస్ గోల్డ్ కూడా రికవరీ చేయడం జరిగింది. 35 లక్షల విలువ గల గోల్డ్ని కూడా ఈరోజు మేము రికవరీ చేసి బాధితులకు అప్పచెప్పిపోతున్నాం. చైన్ స్నాచింగ్ కేసుల్లో శిక్షలు తక్కువగా ఉండడంతో నేరస్తులు పదే పదే అదే నేరాలకు పాల్పడుతున్నారు. ఇకపై శిక్షలు కఠినతరం చేసేందుకు రాబరీ సెక్షన్ IPC 392ను స్నాచర్స్ పై నమోదు చేస్తామని ఉన్నతాధికారులు అంటున్నారు.